సో మీ బిగ్ క్యాసినో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పారు. సో ఈవెన్ కిడ్స్ వస్తారు, లేడీస్ వస్తారు. సో మన సౌత్ ఇండియా ఫుడ్ దొరుకుతుందా? ఎస్పెషల్లీ మన ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ. మాకు గెస్ట్లు సౌత్ ఇండియన్ గెస్ట్లు బాగా ఎక్కువ, పర్టికులర్గా తెలుగు స్టేషన్ నుంచి. సో మేము తెలుగు చెఫ్ ఉన్నారు మా దగ్గర. తెలుగు ఫుడ్ బాగా మనం సర్వ్ చేస్తాం కంపారిటివ్లీ అదర్ క్యాసినోస్. ఓకే. సో మనకేమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా స్పెసిఫిక్గా క్యాసినోకి రావాలి అంటే? ఎస్ అండి, కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది ఫార్మల్ ఉండాలి. ఫుడ్ కవర్ అయ్యేలాగా షూ కానీ ఏదైనా వేసుకోవాలి. డ్రెస్ కోడ్ అనేది మస్ట్. అంటే ఇది ఓన్లీ ఆడడానికి వచ్చే వాళ్ళకా లేకపోతే ఈవెన్ ఎవరైనా క్యాజినో లోపలికి ఎంటర్ అవ్వాలంటే డ్రెస్ కోడ్ అనేది మరి ఫార్మల్ డ్రెస్. లేడీస్ కి ఆ రిస్ట్రిక్షన్ లేదు. ఓకే. సో ఏ డ్రెస్ అయినా ఓకే. ఓకే అంటే అలా అని కాదు. ఓకే. అంటే జనరల్ గా మీరు అన్నట్లు కొలంబో కానీ శ్రీలంక కానీ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్నట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మన వైపు కూడా చాలా ట్రెండ్. ఇప్పుడు గోవాలో చూసుకుంటే డ్రెస్సింగ్ చాలా మారింది. సో అట్లా వస్తూ ఉంటారు కదా చాలా మంది. అప్పుడు మీరు ఎలా చేస్తారా వాళ్ళని? ఎలా చేస్తాం, అలా ఏం ఉండదు. లేడీస్ వరకు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, కానీ అంత ఎబ్బెట్టుగా వేసుకుని మన దగ్గరికి ఏం రారు ఫారిన్ కంట్రీస్ లో లాగా. సో ఏదైనా ఇండియా కదా. మరి ఫారినర్స్ వాళ్ళు ఫారినర్స్ కూడా అంటే వాళ్ళు ఎక్కువగా షార్ట్స్ అవి వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా. ఈవెన్ షార్ట్స్ ఆన్ షోర్ క్యాజినోస్ లో మేము షార్ట్స్ కూడా అలౌ చేస్తామండి. ఆఫ్ షోర్ లో కంపల్సరీ ఫార్మల్. మేము కొంచెం లిబరల్ గా ఉంటాం కొన్ని విషయాలు. సో అంటే రీసెంట్ టైమ్స్ లో కాకపోయినా ఇంతకు ముందు ఎక్కువగా క్రూజ్ ప్రిఫర్ చేసేవారు ల్యాండ్ క్యాసినో కన్నా కూడాను. ఎక్కువ మంది షిప్ లో ఆ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ బాగుంటుంది అన్నది ఒక థింకింగ్ ఉండేది. సో ఏం డిఫరెన్స్ ఏంటి అసలు దానికి దీనికి? యాక్చువల్ గా గోవాలో ప్రెసెంట్ 18 క్యాసినోస్ ఉన్నాయి. దాంట్లో 6 వచ్చి ఆఫ్ షోరు, 12 వచ్చి ఆన్ షోరు. ఇది వరకటి రోజుల్లో ల్యాండ్ క్యాసినోస్ కొంచెం తక్కువ ఉండేవి, ఓన్లీ ఆఫ్ షోర్ ఉండేవి అక్కడ. ఇప్పుడు ల్యాండ్ క్యాసినోస్ కూడా లైసెన్సులు బాగా ఇచ్చారు గోవాలో, చాలా ఓపెన్ అయినాయి. ఆఫ్ షోర్ వచ్చి కొత్త లైసెన్స్లు ఇవ్వట్లేదు. క్రూజ్లో ఎగ్జిస్టింగ్ ఏమైతే ఉన్నాయో 2009 తర్వాత కొత్త లైసెన్స్ ఇవ్వటం ఆపేశారు. ఆఫ్ షోర్ వరకు, ఆన్ షోర్ ఇస్తున్నారు. ఆఫ్ షోర్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ 6 క్యాసినోస్ ఉన్నాయో అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. ఆన్ షోర్ కొత్త క్యాసినోస్ లైసెన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది వరకట్లా కాదు, ఇప్పుడు ఆన్ షోర్ కూడా క్యాసినోస్ బాగా రన్ అవుతున్నాయి. ఎందుకంటే ఆన్ షోర్ ఏంటంటే మీకు టైం సేవ్ అయింది. మీకు అదే రిసార్ట్ ఆన్ షోర్ అనేది 5 స్టార్ హోటల్స్ లో ఉంటాయి క్యాసినోస్. ఇప్పుడు మా క్యాసినో 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్ రియో రిసార్ట్ లో ఉంది. సో బాగా బీచ్ రియో రిసార్ట్ లో మన క్యాసినో బిగ్ బీ. సో మీకు ఏంటంటే అదే రిసార్ట్ లో ఉన్నారు, క్యాజువల్ గా వస్తారు, ఆడుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఆఫ్ షోర్ క్యాసినో అనేది అదొక పెద్ద రెడీ అవ్వటం, మళ్ళీ హోటల్ నుంచి క్రూజ్ దగ్గరికి వెళ్ళటం, జెట్టీకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ థియేటర్లో మళ్ళీ లోపలికి. ఆల్మోస్ట్ మీరు క్యాసినో లోపలికి ఎంటర్ అయ్యేటికి 1.5 or 2 hours పడుతుంది. సో దాని మీద ఏంటంటే ఇప్పుడు ఆన్ షోర్ క్యాసినోస్ కూడా బాగా రన్ అవుతున్నాయి. మీకు ఇమీడియట్గా వెళ్ళి ఆడుకుంటాం, మళ్ళీ వచ్చేయటం, ఎంటర్టైన్ అవటం, వచ్చేయటం అనేది ఈజీ అయింది కాబట్టి ఆన్ షోర్ క్యాసినోస్ కూడా బాగా రన్ అవుతున్నాయి ప్రెసెంట్.